జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను మున్సిపాలిటీకి పరిమితం చేయాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతుల భూములను మాస్టర్ ప్లాన్ లో చేర్చకూడదని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాధ్యత తీసుకుని మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకునేలా చేయాలని తెలిపారు. ప్రభుత్వ భూములు ఉండగా పట్టా భూముల్లో జోన్లు ఎందుకని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని వెల్లడించారు. ఇట్ ఈస్ టు బి ఎగ్జామిన్ ఏ విధంగా అనువు ఉన్నా గానీ ఆ 200 ఎకరాలను ఏదైతే ఉందో నువ్వు రిక్వెషన్ చూపెట్టి దీన్ని తీసేయాలి. ఆ తర్వాత విషయమే నువ్వు అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, రెవెన్యూ ల్యాండ్ కాబట్టి ఏదైతే ఉందో ఆ 220 ఎకరాల ప్రభుత్వ భూమి చూపెట్టి దీన్ని తొలగించాలి. నీకు ఇబ్బంది లేదు. అట్లా తిమ్మాపూర్ సంబంధించి కూడా అక్కడ ఉండే ఒక ప్రభుత్వ భూములు నేను చెప్పిన నల్లగుట్ట దగ్గర, వెంకటేశ్వర గుట్టి దగ్గర ఓ సర్వే నెంబర్ చెప్పిన 343 అని చెప్పాను. అది చూపెట్టి ఏదైతే ఉందో తిమ్మాపూర్ తొలగింపజేయాలి. ఇలా మోతే నిజంగా రైతందరూ ఎవరిలో వాళ్ళు ఉంటారు, నువ్వు రద్దు చేస్తావా? వీళ్ళందరూ ఎవరిలో వాళ్ళు నువ్వు రద్దు చేస్తావా అని చెప్పి అంటున్నాను. కొంచెం పక్కన పెట్టండి. మీరేం చేయబోతున్నారో మీ బాధ్యత మీరు ఏమేమి నిర్వర్తిస్తారు. మీరేం చేయబోతున్నారో మీ బాధ్యత మీరు ఏమేమి నిర్వర్తిస్తారు. మేమేం నిర్మాణాత్మకంగా సూచన చేయాలన్నదా? నేను అన్ని నిర్మాణాత్మకంగా చేస్తున్నా అని చెప్పి అంటాను. నేను రిక్రియేషన్ కి ఏదైతుందో ప్రత్యామ్నాయంగా చూపెట్టి, రిక్రియేషన్ కు ప్రత్యామ్నాయంగా చూపెట్టి అది ఏ మేరకు అనువుగా ఉంటది. ఇట్ ఈస్ టు బి ఎగ్జామిన్ ఏ విధంగా అనువు ఉన్నా గానీ ఆ 200 ఎకరాలను ఏదైతే ఉందో నువ్వు రిక్వెషన్ చూపెట్టి దీన్ని తీసేయాలి. ఆ తర్వాత విషయమే నువ్వు అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, రెవెన్యూ ల్యాండ్ కాబట్టి ఏదైతే ఉందో ఆ 220 ఎకరాల ప్రభుత్వ భూమి చూపెట్టి దీన్ని తొలగించాలి. నీకు ఇబ్బంది లేదు. అట్లా తిమ్మాపూర్ సంబంధించి కూడా అక్కడ ఉండే ఒక ప్రభుత్వ భూములు నేను చెప్పిన నల్లగుట్ట దగ్గర, వెంకటేశ్వర గుట్టి దగ్గర ఓ సర్వే నెంబర్ చెప్పిన 343